షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు ఒక చాలా ప్రాముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఏంటి అప్డేట్ అనంటే, ఈ రోజు యెరూషలేంలో ఒక భయంకరమైన సంఘటన ఏర్పడింది. ఈ సంఘటన ద్వారా మరలా యుద్ధం ప్రారంభింపబడే అవకాశం ఉన్నదా అనంటే అవును అనే చెప్పవచ్చు. దానికంటే ముందుగా నిన్న జరిగిన ఒక సంఘటనను నేను మీకు తెలియజేస్తాను. ఇజ్రాయెల్లో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ తర్వాత సౌత్ లో రమోన్ అనే ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ చాలా ప్రాముఖ్యమైనది. అయితే నిన్నటి రోజు హౌతీలు ఆ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ యొక్క వాయుమండలంలోకి ఈ యొక్క హౌతీల యొక్క డ్రోన్ ప్రవేశించింది. అయితే చిన్న మానవ తప్పిదం ద్వారా అది ప్రమాదకరమైనది కాదు అని వదిలిపెట్టడం జరిగింది. ఈ యొక్క తీవ్రవాదులు ఆ డ్రోన్ ద్వారా ఈ యొక్క ఎయిర్పోర్ట్ మీద దాడులు నిర్వహించడం జరిగింది. కాకపోతే మన తెలుగు మీడియాలో, మన నేషనల్ మీడియాలో చూపిస్తున్నట్టుగా ఎయిర్పోర్ట్ మొత్తం కాలిపోయింది, ధ్వంసమైపోయింది, ఇంకా రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి అన్నంత రేంజ్ లో జరగలేదు. కొంత ఆ లాంజ్ అయితేనేమి, వెయిటింగ్ రూమ్ అయితేనేమి అవి కొంత ధ్వంసమైన మాట వాస్తవమే. కానీ ఇంకా ఎయిర్పోర్టే పేలిపోయింది అన్న రేంజ్ లో ప్రమాదం ఏమీ జరగలేదు. ఎటువంటి ప్రాణ నష్టం కూడా కలగలేదు. ఆ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాతనే మరలా విమాన రాకపోకలు పునః ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఈ రోజు ఈ యొక్క ఇజ్రాయెల్ టైం ప్రకారం 10 గంటల తర్వాత యెరూషలేము బార్డర్ లో రమోత్ జంక్షన్ అనే ఏరియాలో భయంకరమైన తీవ్రవాద అటాక్ జరిగింది. వెస్ట్ బ్యాంక్ నుండి కొంతమంది తీవ్రవాదులు కార్ మీద వచ్చేసి యెరూషలేము బార్డర్ లో ఒక బస్ స్టాండ్ లో బస్సు మీద భయంకరంగా కాల్పులు జరపడం జరిగింది. మెయిన్ రోడ్డు మీద ఆ దాడులు చేశారు. ఇద్దరు తీవ్రవాదులు గన్నులు పట్టుకుని భయంకరంగా దాడులు చేయడం జరిగింది. వాళ్ళ ప్లాన్ ప్రకారము వీలైనంత మందిని చంపేసి భయంకరమైన రక్తపాతం సృష్టించాలి అన్న ప్రణాళికతోటి వారు లోపలికి చొరబడ్డారు. అదే సమయంలో ఆ స్థలంలోనే ఒక సైనికుడు ఉన్నాడు. ప్రజెంట్ డ్యూటీలో లేకున్నా గానీ అతని దగ్గర గన్ను ఉండడం తోటి ఈ ఇద్దరు తీవ్రవాదులను న్యూట్రలైజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆలోపే 6 సివిలియన్స్ ని ఆ యొక్క తీవ్రవాదులు మట్టుబెట్టడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు గారు కూడా యొక్క ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడం జరిగింది. అంతేకాదు వెస్ట్ బ్యాంక్ మీద, గాజా మీద భయంకరంగా వీరు విరుచకపడబోతూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, వెస్ట్ బ్యాంక్ ను ఇజ్రాయెలీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోబోతూ ఉన్నది అనేసి. ఎందుకు వెస్ట్ బ్యాంక్ ను స్వాధీనం చేసుకోబోతుంది అనంటే, ఇదిగో ఇటువంటి కారణాన్ని బట్టి వెస్ట్ బ్యాంక్ లో సిటిజన్స్ రూపంలో అనేక మంది తీవ్రవాదులు తలదాచుకున్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్లోకి చొరబడి మారణహోమం సృష్టించాలా అనేసి వారు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ రోజు జరిగిన భయంకరమైన సంఘటన. బయట ఏ మీడియా కూడా ఇటువంటి సంఘటనలు చూపించరు. ఎందుకు అనంటే, ఇటువంటి సంఘటనలు చూపిస్తే ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి ఇటువంటివి చూపించరు. గాని ఈ రకమైన తీవ్రవాదుల చెర నుండి తమ దేశ పౌరులను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ ఏమైనా దాడులు నిర్వహిస్తే మాత్రము వాటిని భయంకరంగా చేసి చూపిస్తూ ఉంటారు. ఎంత భయంకరంగా అంటే, గాజాలో ఆకలి కేకలు అంటూ ఏఐ వీడియోస్, ఏఐ ఫోటోస్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క హౌతీలు ఇజ్రాయెలీ ఎయిర్పోర్ట్ మీద చేసిన దాడులకు ఇజ్రాయెలీ ప్రభుత్వము కూడా చాలా ఘాటుగా స్పందించింది. త్వరలో హౌతీల మీద, హౌతీల యొక్క స్థావరాల మీద 10 తెగుళ్లు కుమ్మరింపబడబోతూ ఉన్నాయి అని ఘాటుగా స్పందించడం జరిగింది. ఏ రకంగా అయితే ఐగుప్తు మీద దేవుడు 10 తెగుళ్లను కుమ్మరించాడో అదే రకంగా అంతే తీవ్రతతోటి మేము యొక్క హౌతీల మీద దాడి చేయబోతూ ఉన్నాము అని ఇజ్రాయెల్ ప్రభుత్వం రెస్పాండ్ చేయడం జరిగింది. వీటికి తోడుగా ఇరాన్ కూడా మరలా ఇజ్రాయెల్ ని అటాక్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నది అన్న వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు గాజా నుండి, మరోవైపు వెస్ట్ బ్యాంక్ నుండి, మరోవైపు ఇరాన్ నుండి, ఆ తర్వాత హౌతీల నుండి, నలుమూలల నుండి ఇజ్రాయెల్ భయంకరమైన అపాయాన్ని ఎదుర్కొంటూ ఉన్నది. సో దయచేసి ఇజ్రాయెల్ దేశం నిమిత్తము, యెరూషలేము క్షేమం నిమిత్తము మీరు కంటిన్యూగా ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.